ఈ హరికథ, హరి అంటే హరి విష్ణువుకు సంబంధించిన హరికథలు కాదు, శివునికి సంబంధించిన కథలు కూడా ఉంటాయన్నమాట. ఈ హరికథ అనేది ఇది ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియకు హరికథ అని పేరు పెట్టారు. హరికథ సంప్రదాయం, కథాగానం అని అంటారు కొందరు, హరికథ కాలక్షేపం అని అంటారు. ఇలా దీనికి అనేకమైనటువంటి హరికథ అని కొందరు, ఇట్లా దీనికి నామాలన్నమాట. అంటే హరికథ అంటే నేను అనుకున్నాను హరి అని ఉంది పేర్లు అని, అలా వచ్చిందేమో అని. అది కాదండి. అంటే పూర్వం లవకుశులు రామాయణాన్ని, వాల్మీకి రచించినటువంటి రామాయణాన్ని వీరిద్దరు కూడా నేర్చుకుని రాజ్యం అంతా తిరుగుతూ మొత్తం అంతా భారతదేశం అంతా కూడా మనకి ఈ రామాయణం ఆయన వారు అందరు ప్రచారం చేశారు. వారి యొక్క సాంప్రదాయమే హరికథ అని అంటారు.